How are you, sir? Oh, fine, sir. Thank you. To ask for an order issuing notice. May I point out? First of all, we're not 20. But so is Mr. Singh's matter listed on board. We have everything on file. Today. आज का क्या होता सर? क्या होता సుప్రీంకోర్టు మెట్లెక్కితే నేను సుప్రీంకోర్టులో ఒక బిల్ వేసాను, ఒక రిట్ పిటిషన్ వేసాను. అంటే భారతదేశం మొత్తంలో కూడా కన్వర్షన్, యాంటీ కన్వర్షన్ బిల్ పెట్టాలి అని ఒకడు పెట్టేట్లే విద్యార్థి అని. వాడికి వ్యతిరేకంగా నాకు సుప్రీంకోర్టు జడ్జి అడిగాడు, నీ లాయర్ అంటే నాకెవరు లాయర్ లేరు సార్, నేనే అన్నాను. ఏంట్రా నువ్వే మాట్లాడుకుంటావు, మా నాయనదే సుప్రీంకోర్టు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట మరొకసారి పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు. ఈ రోజున ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇదేంటంటే ప్రధానమైన అంశం మీకు అందరికీ తెలుసు, సుప్రీంకోర్టులో మనకి రిలీజియస్ కన్వర్షన్ కేసు ఉంది. అది మొన్న 16వ తేదీ నుండి 30వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. మన కేసు నెంబర్ వచ్చేసి 63, డైరీ నెంబర్ 3197. అయితే ఐటెం నెంబర్ వచ్చేసి 10 నుండి 10.1, 10.2, 10.3, 10.4, 10.5, 10.6, 10.11 వరకు కూడా ఉంది. ఈ 11 నంబర్లు కూడా మనవే. సో ఆ రోజు ఎర్లీగానే వస్తుంది, ఎందుకంటే లాస్ట్ టైం ఐటెం నెంబర్ 33 అనమాట. ఇప్పుడు ఈ సమయంలో 30వ తేదీ ఓన్లీ 10వ నెంబర్ పడింది కనుక మేబీ 11:30, 12 గంటలకల్లా అయిపోతుంది. అందుకని దయచేసి మీరంతా కూడా ప్రార్థించండి. మనం ఏం చేయాలి? మన మీద దేశం పగబట్టింది అనుకోవాలా? లేదు, దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతూ ఉంటుంది. మరి ప్రవీణ్ అన్న గారు ఉంటే మరి ఎలా వాదించేవారో మరి నాకైతే తెలియదు, కానీ ఈ కేసులో చాలామంది ఉన్నారు. ఆయన కూడా వాదిద్దామని దీంట్లో ఇంప్లీడ్ అయ్యాడు, కానీ దురదృష్టవశాత్తు అక్కడ దాకా వెళ్లకుండానే ఆయన మన మధ్యలో లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. కాబట్టి వీరంతా కూడా ప్రార్థించండి. మనకి ప్రార్థనే ఆయుధం. ఎందుకంటే ఆ రోజున యూదులందరినీ కూడా నాశనం చేయడానికి సిద్ధపడినప్పుడు ఒకటే మాట చెప్పింది ఎస్తేరు గ్రంథం మీరంతా 4వ అధ్యాయం చదివితే 15వ వచనం నుంచి, మొర్దెకైని నువ్వు వెళ్ళిపో, యూదుల దగ్గరికి వెళ్ళిపోయి సమాజ మందిరంలో అందరినీ కూడుకొనమని చెప్పు, 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేను రాజు దగ్గరికి వెళ్తున్నా, నేను నశించినా నశిస్తాను, కానీ మీరు మాత్రం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అప్పుడు రాజాజ్ఞనే మారిపోయే విధంగా ఉంది వాళ్ళ ప్రార్థన, ఉపవాస ప్రార్థన. కాబట్టి దయచేసి ఇదిగో 30వ తేదీ ఎన్నో రోజులు లేదు, ఇంకా 2 రోజులు ఉంది. ఈరోజు 28, రేపు 29, ఎల్లుండి 30. కాబట్టి దయచేసి ఈ 3 రోజులు ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు తప్పనిసరిగా ఉండండి. 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండండి చాలు. దేవుడు ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సరే మనకేమైనా న్యాయం చేయలేకపోయినా కూడా సుప్రీంకోర్టు ఖచ్చితంగా మన పట్ల న్యాయం చేస్తనేది నా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే రీసెంట్గానే తమిళనాడు గవర్నమెంట్కి సంబంధించి ఒక కేసు సుప్రీంకోర్టులో నడిచింది. ఏమిటంటే అది వాళ్ళు స్టాలిన్ గవర్నమెంట్ కదా, వాళ్ళు శాసనసభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత శాసన మండలికి పంపించాలి. శాసన మండలిలో కూడా ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆ గవర్నర్ గారు మహాముద్రు, పక్కా బీజేపీ పర్సన్. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ బిల్లుల మీద సంతకాలు పెట్టట్లేదు, పాస్ చేయట్లేదు. అందుకని సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఎవరు? స్టాలిన్ గారు, తమిళనాడు గవర్నమెంట్. అయితే వాళ్ళు అడుగుతున్నారు, సుప్రీంకోర్టు బెంచ్ అడుగుతుంది, ప్రధాన న్యాయమూర్తి గారు అడుగుతున్నారు, నిన్ను తమిళనాడు స్టేట్కి పంపించిందే స్టేట్ గవర్నమెంట్కి హెల్ప్ చేయమని, సహాయంగా ఉండమని, అండగా ఉండమని. అక్కడ పాస్ అయిపోయిన బిల్లులు నువ్వెందుకు పాస్ చేయట్లేదు? నిన్ను ఎందుకు పంపించారు అక్కడికి? వాళ్ళకి సహకారంగా ఉండటానికే కదా అని అప్పటికప్పుడే సుప్రీంకోర్టు వారే ఆ బిల్లులన్నింటినీ పాస్ చేశారు. 2వ పాయింట్, మీకు అందరికీ తెలుసుగా వక్ఫ్ బోర్డు ఏమైందో, ముస్లిమ్స్ ల్యాండ్స్ అన్ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలని అనేక వార్తలు వచ్చాయి. ఆ విధంగానే తీసుకున్నారు. రాబోయే కాలంలో క్రైస్తవులు కూడా తీసుకుంటారన్న ఒక ప్రచారం అయితే నడుస్తుంది. దేవుని చిత్తం ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే మన క్రైస్తవులు అందరికీ కూడా 17,29,00,000 ఎకరాలు ఉంది. తీసుకున్న ఆశ్చర్యం లేదు. అయితే దానికంటే ముందు
ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించి సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఫైల్. సుప్రీంకోర్టు స్వయంగా ఏం మాట్లాడుతుందంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. మీరు ఒక మతానికి సంబంధించిన వాళ్ళ ల్యాండ్లో ఇంకొక మతం వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు, ఓకే బాగుంది. ఇప్పుడు టీటీడీ ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి, దాంట్లో వేరే మతం వాళ్ళని మీరు పెడతారా? పెట్టినట్టుగా ఏమైనా ప్రూఫ్ ఉంటే నాకు మీరు చూపించండి. 2 వారాలు మీకు సమయం ఇస్తున్నా, మీరు నాకు ఇవ్వరనివ్వండి అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆర్డర్ వేసింది, నోటీస్ జారీ చేసింది. అందుకని సుప్రీంకోర్టు మీద నాకైతే చాలా నమ్మకం ఉంది. ఈ విషయంలో కూడా ఒకవేళ రిలీజియస్ కన్వర్షన్ కేసు ఎవరు సువార్త ప్రకటించుకోవడానికి లేదు, ఎవరు బహిరంగ సభలు పెట్టుకోవడానికి లేదు, ఏ చర్చెస్కి పర్మిషన్స్ లేవు అనేది తీసుకురావడానికే ఆ మత మార్పిడి కేసు. అదే కనుక పాస్ అయితే ఇంకా ఇండియాలో క్రైస్తవులు ఎవరు బతికే పరిస్థితి లేదు. మరి ప్రవీణ్ అన్నుంటే ఏ రకంగా వాదించేవాడో మనందరికీ తెలుసు, కానీ ఆయన కోల్పోయాం. ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు. మనమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడే అక్కడ మాట్లాడే వాళ్ళని నిలబెడతాడు. మన తరపున ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ మాటలని, ఆ వాదనని విన్న ప్రధాన న్యాయమూర్తికి మనసు మారి అవసరమైతే ఆ కేసును కొట్టేసే అవకాశం కూడా ఉంది. ఆమేన్. కాబట్టి మీరంతా బలంగా ఈ 3 రోజులు ఉపవాసం చేయండి. దేవుడే దిక్కు, మనకి ఇంకెవరు లేరు. కాబట్టి మీరంతా కూడా చూడండి. ఇప్పటికే క్రైస్తవుల్లో ఒక ఉజ్జీవం వచ్చింది, కానీ ఒక యూనిటీ లేదు. నువ్వు గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నువ్వు గొప్ప, ఇలాగే సరిపోతుంది. కొంతమంది ఓన్లీ యూట్యూబ్లకే పరిమితం అయిపోయారు, కొంతమంది ఓన్లీ లైవ్లకే పరిమితం అయిపోయారు. కానీ మన కోసం పోరాడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పటికే మన పక్షాన కొంతమంది లీడర్స్ నిలబడుతున్నారు. మీకు అందరికీ తెలుసు, అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ గారు రాజమండ్రిలో ఉంటారు, ఆయన గలం విప్పుతున్నారు. కేఏ పాల్ గారు ఒక పెద్ద ప్రవక్త అనుకోవచ్చు, ఇంటర్నేషనల్ స్పీకర్ అనుకోవచ్చు, దేవుని చేత బహుబలంగా వాడబడ్డ దైవజనుడు. ఈ రోజున దేశాల మధ్యలో గొడవలు అయితే ఒక్క మాట ఆయన చెప్తే మొత్తం సమాధానం పడిపోతున్నారు వాళ్ళంతా కూడా. అంత శాంతియుతంగా ఉండే ఆయన మరి ఎందుకు ఆయన పాలిటిక్స్లోకి వచ్చాడు? మరి ఆ పార్టీ అయితే గెలవట్లేదు, కానీ ఆయన మాత్రం చాలా మంచి పర్సను. ఆయన అందరూ కామెడీ పర్సన్ చేశారు, చాలా జోకర్ లాగా తీసిపడేశారు. కానీ నిజమైన క్రైస్తవుడు అండి, దమ్మున్న గడ్స్ ఉన్న ఒక సేవకుడు అనుకోవచ్చు, ఒక లీడర్ అనుకోవచ్చు. గెలం విప్పి ఆయన వంతు ఆయన పోరాడుతున్నాడు. ఆయన హైకోర్టులో కేసు వేశాడు, అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాడు. మనకి ఎలాంటి నాయకులు కావాలి? ఎందుకంటే మన తరపున ఏ ఎమ్మెల్యే మాట్లాడు, ఏ ఎంపీ మాట్లాడు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్నది ఎవరు అంటే వీళ్ళిద్దరు మాత్రమే కనిపిస్తున్నారు. 1 హర్షకుమార్ గారు, 2 కేఏ పాల్ గారు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ ఉండాలి, మనకి నాయకులు కావాలి. మన తరపున ఎవరు లేరు, మనకి దేవుడే దిక్కు. కానీ ఇక్కడ ప్రస్తుతానికి మాట్లాడటానికి కూడా ఒక నాయకుడు, ఒక లీడర్ అయితే కావాలి. కాబట్టి దయచేసి క్రైస్తవులంతా ఒక యూనిటీకి వస్తే బాగుంటుంది. అట్లాగే ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది కూడా గలం విప్పుతున్నారు, క్రైస్తవుల కోసం నిలబడుతున్నారు. వాళ్ళ పేర్లు చెప్పటం బాగోదు, ఎందుకంటే ఒకరిని పెంచటం ఇంకొకరిని తగ్గించడం కాదు, కానీ క్రైస్తవులంతా ఏకతాటి మీదకి రావాలి. ఎవరైతే క్రైస్తవుల తరపున మాట్లాడుతున్నారో వాళ్ళ గలాన్ని విప్పి ప్రజలకు వినిపిస్తున్నారు, గవర్నమెంట్కి వినిపిస్తున్నారు, కోర్టులకు వినిపిస్తున్నారు, పబ్లిక్ అంతా వింటున్నారు. వాళ్ళందరి కోసం దయచేసి మీరంతా ప్రార్థించండి. ఎందుకంటే అలాంటి వాళ్ళని కూడా మనం కోల్పోతే తీరని లోటు. ఇప్పటికే ప్రవీణను పోగొట్టుకొని మనకి తీరని దుఃఖం మిగిలింది. ఇప్పుడు కూడా మన తరపున మాట్లాడే వాళ్ళకి కూడా ఏమైనా జరిగితే మనం ఇంక భరించలేము ఆ బాధ. కాబట్టి ఏమి జరగకముందే మీరంతా కూడా ప్రతి దైవజనుడి గురించి, ప్రతి సువార్తికుడి గురించి, ప్రతి నాయకుడి గురించి ఎవరైతే బాగా మాట్లాడుతున్నారో క్రైస్తవుల తరపున వాళ్ళందరి యోగక్షేమాల కోసం, వాళ్ళంతా దేవుడి చిత్తంలో, దేవుడి చిత్తానుసారం బ్రతుకులాగా పనిచేసేలాగా మీరంతా కూడా ప్రార్థించండి. దయచేసి ఇప్పటికైనా కూడా నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, చేతులకు దండం పెడుతున్నాను, వేరే ఛానల్స్కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వబాకండి. దేవుడి నామానికి అవమానం కలుగుతుంది. మీకు చేతనైతే, మీ దగ్గర సత్తా ఉంటే, మీకంతా వాగ్దాటి దేవుడు ఇస్తే మీ ఛానల్స్లో మీరు ప్రమోట్ చేసుకోండి, మీ ఛానల్స్లో మీ గొప్పతనాలు చెప్పుకోండి, మీ ఛానల్స్లో దేవుడి గొప్పతనాన్ని కూడా ప్రకటించండి, సువార్తను కూడా ప్రకటించండి. కానీ వేరే వాళ్ళ ఛానల్స్లోకి వెళ్ళి అనవసరంగా దేవునికి అవమానం తీసుకురాకండి. మరొకసారి మీకు నేను చెప్తున్నాను, రేపు 30వ తేదీ మన ఐటెం నెంబర్ 10.1 నుండి 10.11 వరకు కూడా మనదే కేసు నెంబర్ వచ్చేసి 63, డైరీ నెంబర్ వచ్చేసి 3197/2022.
కాబట్టి మీరంతా కూడా ప్రార్థించండి. దేవుడే మనకి నిజమైన న్యాయాధిపతి. ఆ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మనసు మారేలాగున, వాదనలు కూడా మన పక్కన బలంగా వినపడేలాగున, దేవుడే వారిని వాడుకునేలాగున, దేవుడే వారితోటి మాట్లాడేలాగున మీరంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ రోజున ఎస్తేరు యూదులందరినీ ఎలా తప్పించిందో మన తరపున వాదిస్తున్న అడ్వకేట్సు, అది వింటున్న ప్రధాన న్యాయమూర్తి గారు మన పక్షాన న్యాయం చేసే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఏ స్టేట్ గవర్నమెంటో ఏ సెంట్రల్ గవర్నమెంటో మనకి న్యాయం చేయకపోయినా మనకంటూ మన ప్రజల పక్షాన, మన పక్షాన, మన క్రైస్తవుల పక్షాన ముఖ్యంగా సుప్రీంకోర్టు ఖచ్చితంగా న్యాయం చేస్తుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. దయచేసి మీరు కూడా ప్రార్థించండి. ఓకే, మీకు నేను మళ్ళీ తర్వాత 30వ తేదీ మధ్యాహ్నం వరకు అప్డేట్ తెలుసుకొని మీకు ఈవినింగ్ కల్లా నేను సుప్రీంకోర్టు లోపల ఏం జరిగిందో వీడియో నేను మీకు క్లియర్గా పెడతాను. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. మీరందరూ ప్రతి క్రైస్తవుడు కూడా గమనించవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి బైబిల్లో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే పగలున్నంత వరకు పని చేయాలి, చీకటి రాబోతుంది అప్పుడు ఎవడనూ పని చేయలేడు. కాబట్టి మన సౌత్ ఇండియాలో ఉండే 5 రాష్ట్రాల వరకే ఇప్పుడు పగలుంది, మిగతా ఏ రాష్ట్రంలో అయినా చీకటే ఉంది. మనమంతా అమెరికాలో రాత్రి అనుకుంటాం, ఆస్ట్రేలియాలో రాత్రి అనుకుంటాం. కాదు, మన దేశంలోనే సౌత్ ఇండియాలో తప్ప మిగతా ప్రాంతంలో మనకి పగలుగా ఉండే వాళ్ళకి రాత్రిగా ఉంది. ఒక్క సువార్త కరపత్రిక యూపీలో ఇస్తే 7 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల రూపాయల జరిమానా. కొన్ని వందల మంది మగ్గుతున్నారు జైల్లో. రేప్ చేసిన వాడికి బెయిల్ ఇస్తున్నారు, మనిషిని మర్డర్ చేసిన వాడికి బెయిల్ ఇస్తున్నారు. ఒక సువార్త పత్రిక పంచితే నాన్ బెయిలబుల్ కింద బుక్ చేసి లోపల పడేస్తున్నారు. ఎన్ని రాష్ట్రాల్లో ఎన్ని వేల మందిని పడేశారో కౌంటింగ్ చెప్పట్లేదు గవర్నమెంట్, ఓన్లీ కొంతమందిని మాత్రమే బయట పెడుతున్నారు. కాబట్టి రాజస్థాన్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఒరిస్సా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, అటు హిమాచల్ ప్రదేశ్ కానీ, చాలా రాష్ట్రాల్లో, గుజరాత్లో కానీ చాలా రాష్ట్రాల్లో క్రైస్తవులందరినీ తీసుకెళ్ళిపోయి లోపలేస్తున్నారు. అలాంటి చీకటి రోజులు రాకముందే మనమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని సుప్రీంకోర్టులో మనం కేసు గెలవాలి. మన తరపున వాదిస్తున్న లాయర్లందరికీ దేవుడే బలాన్ని సమకూర్చి వాళ్ళకి మంచి వాగ్దాటినిచ్చేలాగున, దేవుడే కృపచూపులాగున మీరంతా ప్రార్థించండి. అలాంటి రోజులు ఇక్కడ కనుక వస్తే మనం బ్రతకలేని పరిస్థితి. ఇప్పుడు స్వతంత్రంగా మనం ఒక కరపత్రిక ఇచ్చుకోగలుగుతున్నాం. వేరే వాళ్ళకి యేసుక్రీస్తు చెప్పారు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవం అని చెప్పారు, మీరు కూడా తెలుసుకోండి అని చెప్పుకునే స్వాతంత్రం కూడా లేకుండా చేయబోతున్నారు. దయచేసి రాత్రి రాబోతున్నది, ఆ చీకటిలో ఎవడనూ ఆయన పని చేయలేడు. పగలున్నంత వరకు ఆయన పని మనం చెయ్యాలి. కాబట్టి మీరంతా కూడా చాలా సీరియస్గా తీసుకోండి ఈ విషయం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.